మహాభారతం ఆ పేరు చెవిలో పడగానే మన కళ్ళ ముందు ఒక దృశ్యం ప్రత్యక్షమవుతుంది. గర్జించే రథాల చప్పుడు, బాణాల వర్షం, భూమిని కంపింపజేసే కేకలు, రక్తంతో ఎరిపెక్కిన రణస్థలం. కానీ ఈరోజు మీకొక నిజం చెప్పనా? మహాభారతం అనేది 18 రోజుల యుద్ధం కాదు. ఇది ప్రతిరోజు మన హృదయంలోని గందరగోళంలో, మీ ఆఫీస్ రాజకీయాల్లో, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధంలో, మీరు పడే తపనల్లో ఇది నిరంతరం జరుగుతుంది. అక్కడే ఆ సమయాన మీరు తీసుకునే నిర్ణయంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఈరోజే నిర్ణయించుకోండి. మీరు అర్జునుడిలా నిలబడతారా, లేక శకుని మాయలో పడిపోయి అయోమయంతో కుట్టుమిట్టాడుతారా? లేక దుర్యోధనుడిలాగా అహంకారంతో రగిలిపోతూ ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తూ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటారో? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, అర్జునుడు గాంధీవం లేకుండా యుద్ధం చేయలేడు. మరి మీరు ధైర్యం లేకుండా జీవిత యుద్ధాన్ని గెలవలేరు. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథి అయితే, ఇక్కడ మీకు మీ అంతరాత్మే సారథి. మహాభారతంలో శ్రీకృష్ణుడు రథాన్ని నడిపాడు, కానీ ఇక్కడ మీ రథాన్ని మీరే నడపాలి. ఒకసారి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు, మనం ఈ యుద్ధాన్ని ఎందుకు చేస్తున్నామని. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా చెబుతాడు, ఈ యుద్ధాన్ని మనం ధర్మం కోసం చేస్తున్నాం పార్థ. ఇక జీవితం అంటే ఎప్పుడూ కూడా యుద్ధమే. అది మన మనస్సుల్లో సదా యదా జరుగుతూనే ఉంటుంది. ఇక ఈరోజు నీ మహాభారతం మొదలైంది. శత్రువులు బయట ఉండవచ్చు, లేదా నీ మనస్సు లోపల ఉండవచ్చు, కానీ నువ్వు గెలవాల్సింది మాత్రం బయట ఉన్న శత్రువుల మీద కాదు, నీ లోపల దాగి ఉన్న బలహీనతల మీద. నువ్వు తీసుకునే నిర్ణయం నీ ఈ మహాభారతానికి తీర్పు. అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కాస్తంత జాగ్రత్తగా ఆలోచించు. మనం బయట ప్రతిరోజు చేసేది కూడా యుద్ధమే. ఆఫీస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టైం తక్కువగా ఉంటుంది. ఆ సమయాన మీ టీం కూడా మీకు సహాయం చేయదు. ఇక మరికొందరైతే మీరేం తప్పు చేస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటారు. అంత కష్టపడి ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. ప్రతినిత్యం ఏదో ఒక సమస్యతో మాటల యుద్ధాన్ని చేస్తూనే ఉంటారు. వారిని కూల్ చేయడానికి మీరు ఆ సమయాన శ్రీకృష్ణునిలా మారాలి. ఒక్కోసారి మన అనుకున్న రక్త సంబంధికులతోనే ఎన్నో గొడవలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంతగా నచ్చచెప్పినా కూడా నీ మాటలు వారికి ఏమాత్రం రుచించవు. ఆ సమయాన నువ్వు అర్జునుడిలా మారి తప్పకుండా యుద్ధాన్ని చేయవలసి వస్తుంది. ఇది నీ ఫ్యామిలీ మహాభారతం. ఇక బయట స్నేహితులతో ఒక్కోసారి డబ్బులతో ఎంతో సతమతం అవ్వాల్సి వస్తుంది. శకునిలాగా నిన్ను మాయలో పడేసేవారు ఆ సమయాన నీ చుట్టూ చేరుతారు. వారి మాయల్ని ఛేదించడానికి నీవు ఆ సమయాన శ్రీకృష్ణుడిలాగా మారాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటా బయట సమరమే. ఇది ప్రతినిత్యం మనం చేస్తున్న కురుక్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గీతలో ఒక మాట చెబుతాడు, కర్మనే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీకు పని చేయడం మీద మాత్రమే అధికారం ఉంది, అంతేకాని ఫలితం మీద ఏమాత్రమూ లేదు. నువ్వు చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా చేయి, అప్పుడు ఫలితం కూడా అదే విధంగా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, పాండవులు ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా తిరిగి మళ్ళీ లేచి నిలబడి తమ పోరాటాన్ని కొనసాగించారు, చివరకు గెలిచారు. కానీ వాళ్ళు కూడా యుద్ధంలో అన్నీ కోల్పోయారు. నిజమైన గెలుపు అంటే బయట ఉన్న శత్రువును ఓడించడం కాదు, నీ లోపల దాగి ఉన్న అహంకారాన్ని ఓడించడం, నీ మనస్సును జయించడం. ఇదే నిజమైన గెలుపు.